ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ ఉదయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా ఏవి అప్పారావు రోడ్, ఎస్బీఐ కాలనీ, కోరుకొండ రోడ్లోని పలు కాలనీల్లో పర్యటించి అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎల్ఆర్ఎస్ కు ఏప్రిల్ 23 వరకు, బిల్డింగ్ పేనలైజేషన్ స్కీమ్ మార్చి 11 వరకు, బిల్డింగ్ పేనలైజేషన్ స్కీమ్ కు మార్చి 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే అనుమతి మంజూరు చేస్తారని వివరించారు. ఏప్రిల్ 23 అనంతరం అనధికారిక లేఅవుట్లలో గల ఫ్లాట్లలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, డీసీపీ పి శ్రీనివాస్, ఏసీపీలు కొండలరావు, శ్రీనివాసరావు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. అబుదాబిలో జరిగిన ఓపెన్ మాస్టర్ గేమ్స్ లో టెన్నిస్ సింగిల్స్, డబుల్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 3 పతకాలు సాధించిన రాజమహేంద్రవరం క్రీడాకారుడు ముదునూరి సత్యరాజేంద్రరాజును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారతదేశం తరపున మెన్స్ 40+ సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ ఈవెంట్లలో పాల్గొన్న ఇంద్రరాజు 3 కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. 52 దేశాల నుంచి 500 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టెన్నిస్ పోటీల్లో రాజమహేంద్రవరం క్రీడాకారుడు పాల్గొని పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. రెవెన్యూ రికార్డుల్లో వెబ్లాండ్ అడంగల్లో మార్పులు చేర్పులు జాయింట్ కలెక్టర్కు ఉన్న అధికారాలను కింది స్థాయి అధికారులకు బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ మార్పు ద్వారా ప్రజలకు వేగవంతమైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో ఇనాం నుంచి రాయితీ కేటగిరీలో 29 దరఖాస్తులు స్వీకరించగా 23 దరఖాస్తులు పరిష్కరించామని పేర్కొన్నారు. సర్వే నంబరు నమోదు కేటగిరీలో 22 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని దరఖాస్తులను పారదర్శకంగా, సమయపాలనతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ పేర్కొన్నారు. తూర్పుగోదావరిలో పోలీసులు జిల్లాలో ఇటీవల విలీనమైన మండపేట రూరల్, రాయవరం, అంగరా పోలీస్ స్టేషన్లను ఎస్పీ డి నరసింహకిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై సంబంధిత సీఏలతో చర్చించారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ వి విద్య కొత్తగా విలీనమైన పోలీస్ స్టేషన్ల భౌగోళిక, రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితులను ఎస్పీకి వివరించారు. ఈ తనిఖీలలో మండపేట సీఐ డి సురేష్, మండపేట రూరల్ సీఐ దొరరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూషించిన కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వివిధ కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న సాయంత్రం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అంబటి మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉంచినా, తనపై అక్రమ కేసులు బనాయించినా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చే వరకు నా పోరాటం ఆగదు అని అన్నారు. తనను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఈ 18 రోజుల జైలు జీవితం ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశానన్నారు. జైలు వద్ద మాజీ మంత్రులు వేణు, తానేటి వనిత, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, మాజీ ఎంపీ వంగ గీత తదితరులు రాంబాబును కలిశారు. అనంతరం ఊరేగింపుగా అంబటి రాంబాబును రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన నివాసానికి తీసుకుని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్వల్ప భూకంపం సంభవించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కూడా ధృవీకరించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైంది. పల్నాడు జిల్లా వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో 5 సెకన్ల పాటు భూకంపం సంభవించింది.